హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ కుమారి ఫుడ్ కోర్ట్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటంటే అందరికీ ఎంతో నోరూరిపోయే మటన్ పచ్చడి. ఈ మటన్ పచ్చడి అందరికీ గట్టిగా వస్తుందని అంటారండి. అలా కాకుండా నోట్లో వేసుకుంటే మెత్తగా జారిపోయాలో ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇంక లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఈ మటన్ పచ్చడి చేయడానికి మనకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, లవంగాలు, మెంతులు, అలాగే ఏలకులు కావాలి. వీటిని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో వీటన్నిటిని వేసేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. మనకి కమ్మని వాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేజీ మటన్ తీసుకున్నా అండి. ఇది పొట్టేలు మాంసం అండి. మనకి మామూలుగా మేక మాంసం అయితే మనకు కొంచెం గట్టిగా ఉంటుంది. అలా కాకుండా మనం పొట్టేలు మాంసం తీసుకుంటే కనుక అది చాలా మెత్తగా ఉంటుందండి. అలా లేత మాంసం తీసుకుంటే మనకి పచ్చడి అనేది గట్టిగా రాకుండా ఉంటుంది ముక్క అనేది. ఇప్పుడు ఈ మటన్ మొత్తం 2-3 సార్లు బాగా క్లీన్ చేసిన తర్వాత దీన్ని కుక్కర్లో వేసి అందులో కొంచెం పసుపు, అలాగే ఉప్పు, నూనె వేసి అందులో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. ఒకవేళ అది బాగా లేతగా అయితే వాటర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఒకవేళ మనకి మటన్ అనేది ముదురుగా ఉంటే ఇంకొక 3 విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోవాలండి. ఇప్పుడు చూసారుగా ఇది ప్రెషర్ పోయిన తర్వాత ఇందులో ఇంకా ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి డ్రైగానే అయిపోవాలి మటన్ అనేది. చూసారుగా ఈ విధంగా డ్రైగా అయిపోవాలి. ఇప్పుడు మనం వేరే ఒక బాండీ తీసుకొని అందులో ఒక ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనకి. దీనికైతే ఒక 400 to 500 ml అయితే ఆయిల్ పట్టింది. వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను. ఇవి బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందులో మటన్ వేసేసుకుని మనం కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. అలానే బాగా గట్టిగా ఫ్రై అవ్వకూడదు. మనకి కొంచెం మెత్తగా ఉండాలి. అలా అని బాగా గట్టిగా అయిపోకూడదు. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా మనం ముక్కని కట్ చేస్తే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వీటన్నిటిని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చివాసన ఉంటే మనకి పచ్చడి అనేది టేస్ట్ అంత బాగోదండి. అందుకని పచ్చివాసన లేకుండా మనం కమ్మని వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3-4 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం, ఉప్పు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసేసి ఇప్పుడు ఈ మసాలాలు, కారం అన్నీ బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారుగా ఇవన్నీ బాగా కలిసినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఫైనల్గా ఇందులో ఒక పావు కప్పు వరకు నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకుంటే మనకి మటన్ పికిల్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇది వేడి అన్నంలో వేసుకొని తినండి, అసలు చాలా బాగుంటుంది. అన్నం మొత్తం తినేస్తారు. ఒక పీస్ చూసారు కదా, ఇది చాలా మెత్తగా ఉంటుంది. కాకపోతే ఇది కొన్ని రోజుల తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది. అందువలన మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. అంతేనండి, ఎంతో ఎమ్మి మటన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.